ఛీ, ఆ పంకజం వాళ్ళు ఎంత మోసం చేశారండి. బంగారం లాంటి నా కొడుక్కి ఆ మోగదాన్ని అంటగట్టాలని చూశారు. పోనీలే, పిల్ల మంచిది, సంస్కారం కలది అని అందరూ చెప్పుకుంటుంటే మనకు మనమే వెళ్ళాం చూడండి, మన బుద్ధి తక్కువ. అవునే, నిజమే. అందుకే పెద్దోళ్ళు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేయమంటారు. హలో హలో, ఎవరు చెప్పండి? అయ్యో వదిన గారు, నేను పంకజాన్ని. ఏంటి నా నెంబర్ ఫీడ్ చేసుకోలేదా మీరు? ఈ నెంబర్ నాదే, ఫీడ్ చేసుకోండి. ఎందుకు కాల్ చేశారు ఇప్పుడు? అయ్యో అదేంటి వదిన గారు, మీరేగా వారం రోజుల తర్వాత నిశ్చితార్థం పెట్టుకుందామన్నారు. దాని గురించే మాట్లాడదామని ఫోన్ చేశాను. పెళ్ళి లేదు, పెటాకులు లేదు. మా వాడిని మీ అమ్మాయికి ఇచ్చి చేయడం మాకు ఇష్టం లేదండి. అయ్యో అదేంటి వదిన గారు, సంబంధం కుదుర్చుకున్నాక ఎట్లా మాట్లాడతారు? మీరు చేసింది ఏమైనా బాగుందా అండి? పిల్లకి మాటలు రావు అన్న విషయాన్ని దాచిపెట్టి మా వాడిని మోసం చేయాలని చూశారు మీరు. అది ఎవరండి మీకు చెప్పింది మా అమ్మాయికి మాటలు రావని? మా అమ్మాయి ఏదో సిగ్గుపడి ఆ రోజు మౌనంగా ఉంది. దానికే మా పిల్ల మీద మోగది అని ముద్రేస్తారా ఏంటి? నాకు నిజం తెలిసినా కూడా మీరు బుకాయించకండి. ఎందుకు ఆ నాటకాలు? అలా కాదండి, ఒకసారి మీరు మా ఇంటికి రండి, మాట్లాడుకుందాం. ఇంకా ఏంటి మీతో నాకు మాటలు? ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోవాలనుకుంటున్నా. మాకు మీ మోగ సంబంధం వద్దు, ఏమీ వద్దు. సరేనండి, మీరు అలా మాట్లాడితే మేం మాత్రం ఏం చేయగలం? ఉన్న ఆస్తి మొత్తం అల్లుడు గారి పేరు మీదే రాద్దామనుకున్నా. సర్లే. ఏంటి, ఆస్తి మొత్తం మావాడి పేరు మీద రాస్తారా? హో, మీకు చెప్పడం మర్చిపోయాం. నిశ్చితార్థం రోజు ఇవన్నీ మాట్లాడదాం అనుకున్నాం. ఉన్నదొక్కగానొక్క కూతురు, మా ఉన్నాస్తి అంతా దానికేగా. పిల్ల మోగదైతే ఏమైందో వదిన గారు? చూడండి, మహాలక్ష్మిలాగా ఎంత అందంగా ఉందో. వదిన గారు ఏంటి ఇలా వచ్చారు? సరే సరే కూర్చోండి. మాకు ఈ సంబంధం చేసుకోవడం ఇష్టమే. ఇందాక మీరేదో నిజం దాచిపెట్టారని కోపంలో అట్లా మాట్లాడాను. మోగపిల్ల అయితే ఏముంది, ముందు మాకు ఒక మాట చెప్తే మేం కాదన్నామా? మీరేదో అబద్ధం చెప్పారని కోపంలో అలా మాట్లాడానులేండి, ఏమీ పట్టించుకోకండి, సరేనా? సరే వదిన గారు, ముందు మీరు కూర్చోండి. ఏమండి ఇలా రండి, పెళ్లి వాళ్ళు వచ్చారు. ఏది ఏమైతే మాత్రం ఏంట్లే వదిన గారు, చివరికి మీరు ఒప్పుకున్నారు, అదే సంతోషం. ఇప్పుడు చెప్పండి, నిశ్చితార్థం ఎప్పుడు పెట్టుకుందాము? దాందే ఉంది, రేపే పెట్టుకుందాం. రేపటికి రేపంటే ఏర్పాట్లు చేసుకోవడం కష్టం. వారం రోజులాగి పెట్టుకుందాం. అలాగే అన్నయ్య గారు, మీరు ఎలా అంటే అలా. అసలే 10 ఎకరాలు రాస్తామంటున్నారు. ఏంటి? ఏం లేదు. బాబు, ఇంతకీ నీ పేరేంటి బాబు? నేను బీటెక్ చదివానంటీ. అది కాదు బాబు, నీ పేరేంటి? అదే విజయవాడలో చదివానంటీ. అదేంటండి, మీ వాడు ఒక ప్రశ్న అడిగితే ఇంకో దానికి జవాబు చెప్తాడేంటి? అదే, మా అబ్బాయికి కొత్త వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం సిగ్గులే అండి, అందుకే అలా తడబడుతున్నాడు. వాడినంతా తొందర పెట్టకండి మీరు. సరే అయితే అలాగే. బాబు, మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా పర్సనల్గా? నేను అంకుల్ టిఫిన్ చేసొచ్చా అంకుల్? టిఫిన్ కాదు బాబు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలా అంటున్నా. నచ్చింది అంకుల్, మీ అమ్మాయి చాలా బాగుంది, నేను చేసుకుంటాను. ఏంటండి, మీ అబ్బాయి అడిగిన దానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి? ఇప్పుడే కదండి చెప్పాం, మా వాడికి కొత్త, కొంచెం సర్దుకున్నాక వాడే మాట్లాడతాడులే. వాడిని అంత ఇబ్బంది పెట్టమాకండి. ఇంకా వాడంత గొప్ప మనసుతో మీ అమ్మాయిని చేసుకుంటానన్నాడు, సంతోషపడండి. సరే వదిన గారు, కట్న కానుకల విషయాలు ఇప్పుడు మాట్లాడుకుందామా? ఇందాక నేను ఫోన్లో సరిగా వినలేదు. దానిదేముందండి, నాకున్నదే ఒక కూతురు, ఎంతుంటే అంత దీనికేగా. అదే అండి, ఎంత ఇస్తారని? అదే అండి, ఎంతుంటే అంత, మొత్తం దీనికేగా. ఎవరు తోబుట్టువులు కూడా లేరు, అడిగేవాళ్ళు లేరు. కానీ మీ అబ్బాయి ప్రవర్తన నాకు విచిత్రంగా ఉందండి. ఒకటి అడిగితే ఇంకో దానికి సమాధానం చెప్తున్నాడు. బా 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 బా.
కాబోయేవాడిని ఒక మాట అంటే దీనికి చూసారా ఇప్పుడే ఎంత కోపమో. రేపు మా అల్లుడు గారి మీద ఏగ వలన ఢిల్లీ తగలబెట్టేసిద్దాము మా అమ్మాయి. అమ్మో కోడల పిల్ల అలా అయిందంటే నిన్నే ఊరుకోవట్లేదు. రేపు నన్నేం చేస్తుందో ఏమో, మా వాడిని మాట కూడా అననివ్వదేమో. బే 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 బే. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అమ్మో అమ్మో ఎంత వినయం. మీరు మళ్ళీ ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే వాళ్ళ ఇళ్ళ మాటలు విని బంగారం లాంటి పిల్లని దూరం చేసుకునే వాళ్ళం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రాసి పెట్టుంటే ఎవ్వరు ఆపలేరు వదిన గారు. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. అది ఇదే కాబోలు. సరేనమ్మా, మరి ఇక మేము వెళ్ళొస్తాం. హా, సరే అన్నయ్య గారు. అమ్మో వాళ్ళు వీడిని అన్ని ప్రశ్నలు అడుగుతుంటే భయపడి చచ్చానండి. వీడికి వినపడదు చెవుడు అనే విషయం బయటపడుతుందని ఎంత భయపడ్డానో తెలుసా. తెలిస్తే తెలియనివ్వవే, దాంట్లో ఏముంది, వాళ్ళ అమ్మాయి మూగదేగా. అయితే మాత్రం మోగది కాబట్టే 10 ఎకరాలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు వీడికి చెవుడు ఉందని తెలిస్తే 5 ఎకరాలే ఇస్తామని అడ్డం తిరుగుతారు. మీరు మాత్రం పెళ్ళయ్యేదాకా ఈ విషయం తెలియనివ్వ మాకండి. ఏరా అర్థమైందా? హా, తిందామమ్మా, ఆకలేస్తుంది. అయ్యో పిచ్చి తండ్రి. అమ్మో అమ్మో చూడవే సరిత, వీళ్ళు మాట మాత్రమే నానపోయారు. వీళ్ళ పిల్లాడికి చెవుడంటే. అవునే రంగమ్మత్త, పాపం మరెంతసేపు మోగది అని ఆ పిల్ల గురించి చెప్పామే గాని వాళ్ళు చూడు వాళ్ళ కొడుక్కి చెవుడని బయటే పెట్టపోయారు. హా, నేను మాత్రం ఎందుకు వదులుతాను ఈ మాట? నేను పంకజానికి చెప్పకుండానే ఉంటానా ఏంటి? పదవే రంగమ్మత్త, నిజమే, వాళ్ళ కళ్ళు తెరిపించాలి. వీళ్ళు చూడు కట్నం కోసం ఎన్ని నాటకాలు ఆడుతున్నారు. వచ్చి ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది. ఎవరి పని చేస్తే పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టు. అర్జెంటుగా వెళ్దాం రావే, పంకజంతో మాట్లాడదాం. ఏంటే పంకజం, నువ్వు చేసే పని? నోరు లేని పిల్ల గొంతుకొస్తావా? నేనేం చేశాను రంగమ్మ వదిన? ఎదిగిన పిల్లకి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకోవడం తప్ప? పెళ్లి చేయడం తప్పు కాదే, ఒక చెమిటివాడికి అంట కడుతున్నావు చూడు, దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఏంటి సరిత, రంగమ్మ ఏం మాట్లాడుతుంది? అవునే పంకజం పిన్ని, పెళ్లి కొడుక్కి చెవుడుందంట, నీకు చెప్పలేదా ఏంటి? అవ్వా, నాకింతవరకు ఈ విషయమే తెలీదు. తెలిస్తే ఈ పెళ్లి చేయనిస్తానా? ఎట్టి పరిస్థితుల్లో ఈ పెళ్లి మాత్రం చేయమాకవే పంకజం. దానికేమో మాటలు రావు, ఈడికేమో వినపడదు. కాపురం ఎట్ట చేసుకుంటారే వాళ్ళు? సమాజంలో ఎట్ట బతకగలుగుతారు? రేపో మాపో పిల్లలు పుట్టారనుకో, వాళ్ళు కూడా సరిగా పుట్టరే. నా మాటిని ఫోన్ చేసి సంబంధం క్యాన్సిల్ చేసేసుకోండి. అలాగే రంగమ్మ వదిన, చెప్పినందుకు చాలా థ్యాంక్స్. సరేనమ్మా పంకజం, ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో మోసపోకు. అసలే మోక పిల్ల, అమాయకురాలు, ప్రపంచం తెలియని పిల్ల. సరేలే రంగమ్మత్త, ఇక చెప్పాం కదా, మనం వెళ్దాంరా.